తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు ఎదురుగాలి వీస్తోందా? ప్రజల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ హవా పెరుగుతోందా? తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార హస్తం పార్టీదేనా? కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యేగా గెలిచేదెవరు? ఈ స్టోరీ చూడండి. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం మాదే అనే ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తెర లేపుతోంది. అధికార టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, భవిష్యత్తులో అది మరింత ఎక్కువవుతుందని నమ్మబలుకుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ ఒళ్ళో వారడం ఖాయమని ప్రచారం షురూ చేసింది. ఇందుకోసం సోషల్ మీడియాను వాడుకుంటోంది. అంతేకాదు వాట్సాప్ గ్రూపుల్లో కూడా శాంపిల్ పోలింగ్ కూడా నిర్వహిస్తోంది. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి తాజాగా కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ పోల్ జరిపింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా మధు, కాంగ్రెస్ తరఫున దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మరో ఇద్దరు బరిలో నిలిచారు. ఈ పోల్లో టీఆర్ఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా ఓట్లు వేశారు. మొత్తం 611 ఓట్లు నమోదు కాగా 345 శ్రీధర్ బాబుకు, పుట్టా మధుకు 258 ఓట్లు వచ్చాయి. తొలుత పుట్టా మధు ఆధిక్యం కనబరిచినా మెల్లగా శ్రీధర్ బాబుకు అనుకూలంగా మారింది. మంథనిలో జరిగిన వాట్సాప్ పోల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క మంథనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇదే పరిస్థితి ఉందని అంటోంది. భవిష్యత్తు మాదైన ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ తెరలేపింది. ఆన్లైన్ ఓటింగ్ పేరుతో వెబ్సైట్లో వస్తున్న ప్రచారాన్ని ఓన్ చేసుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుట్టమధు కంటే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు అత్యధికంగా ఓట్లు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటుంది. భవిష్యత్తు తెలంగాణ కాంగ్రెస్ పార్టీది అనే ప్రచారాన్ని ప్రారంభించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కెమెరా పర్సన్ శేఖర్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.